నిన్న జరిగింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్యం చేసేది. రాజ్యాంగాన్ని నవ్వుల పాలు చేసేది. అసలు ఎక్కడ కూడా అడుగడుగున అరాచకం, దౌర్జన్యం, బెదిరించటం. అరే దానికి సంబంధించి ఇట్లా జరగబోతుందని నెల రోజుల ఎన్నిక నోటిఫికేషన్ వచ్చినటువంటి నెల రోజుల నుంచి ఎన్నికల కమిషన్కి టీఆర్ఎస్ పార్టీ తరఫున 100 ఫిర్యాదులు విజ్ఞప్తులు చేసినాం. ఏ ఒక్క దాని మీద కూడా చర్య తీసుకోలే. ఎలక్షన్ కమిషన్ అచేతనంగా ఉన్నది. ఎన్నికల ప్రక్రియలో పోలీసులు ప్రభుత్వం కొమ్ముగాసి, అధికారిక కొమ్ముగాసి అరాచకానికి దిగబడినరు. చాలా సింపుల్. ఇదే పోలీసు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ తండ్రిని ఎన్నికల కంటే 15 రోజుల ముందు, పోలింగ్ కంటే 15 రోజుల ముందు బైండ్ ఓవర్ చేసిండ్రు. రౌడీ షీటర్ అని చెప్పి చేసిండ్రు. మధురానగర్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్, క్రిమినల్ ట్రాక్ ఉందని చెప్పేసి బైండ్ ఓవర్ చేసి ఆయనని ఇంకా కొందరు వీళ్ళకి సంబంధించినట్టు. టీఆర్ఎస్ పార్టీగా ఎన్నికలకు పోలీసులే బైండ్ ఓవర్ చేసినటువంటి అభ్యర్థి తండ్రి గారైనటువంటి చిన్నశ్రీశైలం యాదవ్ని క్రిమినల్ ట్రాక్ ఉన్నది కాబట్టి, రౌడీ షీటర్గా అధికారికంగానే ఉన్నాడు కాబట్టి పోలింగ్కు 2 రోజుల ముందు నుంచి అతన్ని బయటికి రానియకుండా ఇంటికే పరిమితం చేయాలి, బయట తిరగకుండా కట్టడి చేయాలి, లేదా పోలీసులు అదుపులోకి తీసుకోవాలని చెప్పేసి రాతపూర్వకంగా ఎన్నికల కమిషన్కి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి గారిని కలిసి వినతి పత్రం ఇచ్చినాం. కనీసం పట్టించుకోలే. ఏమైంది నిన్న? అదే మనిషి తన అనుచరులతోటి, తనకున్నటువంటి మార్బలంతో నియోజకవర్గ పరిధిలో స్వైర విహారం చేసి ప్రజలని, ఓటర్లని బెదిరించటం.